ఐసో స్పీడ్ తమ్ముని లాడాను సేమ్ గైస్. మా తమ్ముడు అయితే ఐసో స్పీడ్ 65 ఛాలెంజ్ వీడియో. నేనైతే నిన్న జైరాబాద్ పోయి మార్నింగ్ లేచి అయితే ఇంటికి అయితే చేరుకున్నా. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకొని అయితే షాప్కి అయితే రెడీ అవుతాం. ఇక మా తమ్ముడు అయితే స్నానం చేయడానికి అయితే రెడీ అయ్యింది. ఇగో షర్ట్ ఇప్పేసిండు, 6 ప్యాకులు కనిపిస్తాయి. ఇక బ్రో 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 గైస్, నేనైతే రెడీ అయినా షాప్కి వెళ్ళడానికి. ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరుతా. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. గైస్, నేనైతే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిన. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. చూద్దాం మా అమ్మ మార్నింగ్ ఏం కూర చేసిందో. ఇదిగో వైట్ రైస్, కూరనేమో పప్చార్, దాంతోపాటు గుడ్ల కూర. దీంతో నా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోతుంది. గైస్, నాకైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను తిరిగి అయితే షాప్ అయితే బయలుదేరుతాను. గైస్, అయితే షాప్ బంద్ చేసుకొని ఇంటికి అయితే చేరుకున్నా. ఇప్పుడు నేను డిన్నర్ అయితే చేస్తా. ఇప్పుడు చూద్దాం డిన్నర్లో ఏముందో. ఇప్పుడు ఇష్టం వీడియో. గైస్, మా తమ్ముడు అయితే డిన్నర్ చేసేస్తున్నాడు. ఇగో ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటా. ఇగో మా షాప్లోకి పేలాలు తెచ్చి దుంకుతున్నాడు రీల్స్ చూసుకుంటా. అది గరం వైట్ రైస్, ఇదైతే మార్నింగ్ చేసిన అన్నం, కూరనేమో టమాటా. మా తమ్ముడు అయితే తింటున్నాడు దబాయించిగా, తగ్గుతలేడు నీ అమ్మ. మా తమ్ముడు అయితే ఇప్పుడు నేను కూడా డిన్నర్ చేస్తా. ఇక ఐసో స్పీడ్ తమ్ముని లాడాను సేమ్ గైస్. మా తమ్ముడు అయితే ఐసో స్పీడ్ గైస్, మా తమ్ముడు అయితే చూడు ఐసో స్పీడ్ ఎక్స్ప్రెషన్ అయితే బాగా చేస్తాడు. ఇగో ఇప్పుడే ముఖం కాలు చేతులు కడుక్కున్నాడు. మళ్ళీ ఒకసారి చూపెట్టలేడు ఐసో స్పీడ్ ఎక్స్ప్రెషన్. అది ఎట్లా దూకుతాడు. గైస్, నాకైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇక మా తమ్ముడు అయితే అన్నం తినుడు అయిపోయింది. మొత్తం ముసలైతే సాఫ్ చేస్తున్నాడు. ఇగో మా అమ్మ కూడా వండుకున్నది. ఇప్పుడు మేము కూడా వండుకుంటాం. ఇక దీంతో నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అరే జల్దీ సాఫ్ చేయరా బై నువ్వు. అరే రే మెల్ల సాఫ్ చేస్తున్నావు, జల్దీ సాఫ్ చేయి. అబ్బా మోడల్ బ్రో. స్వచ్ఛ భారత్కు నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇప్పించాలి నీకు నరేంద్ర మోడీ గారు చెప్పి. స్వచ్ఛ భారత్లో పాల్గొనవచ్చు నువ్వు. ఆ రోడ్లో ఊడ్చే కార్యక్రమం ఉంటుంది చూడు, అలా నీకు ఇన్వైట్ చేయాలి. ఇక నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వస్తుంది నీకు. ఇక వావ్, చాలా ఒక్క మెతుకు లేకుండా సాఫ్ చేసినావు నువ్వు. ఇనాం వస్తుంది బ్రో నీకు. ఇనాం వస్తుంది నీకు. ఇక మా తమ్ముడైతే గిన్నెలాడ పెట్టేస్తుండే. ఇక మా అమ్మ అయితే బొంత కప్పుకొని వండుకున్నది.